పన్నీర్ కర్రీ, పన్నీర్ బిర్యానీ. ఓకే రైట్. పన్నీర్ బిర్యానీ ఈరోజు ఎలా చేస్తామనేది పూర్తి వీడియో. ముందుగా పన్నీర్ తీసుకోవాలి. ఇది అర్ధ కిలో ఉంది పన్నీరు. కిలో వచ్చి 280 రూపాయలు. సో ఇది మనకి 280 రూపాయల దగ్గర పావు కిలో పోయి అడిగిండే. యాక్చువల్లీ బేలాలో పావు కిలో దొరకదు సార్. దొరికితే సార్ అంట, అయ్యా నన్ను సార్ అనకండి, దండం పెడతాను, సార్ ఏమొద్దు, ఇది పన్నీర్ బిర్యానీ నార్మల్గా తమ్ముడు అనండి అని అంటే, లేదు నేను ఎవరు వచ్చిన కస్టమర్ ఖచ్చితంగా మేము సారే అంటాము అని అన్నారు. సో అందుకు నేను ఊరికే, అమ్మ ఉల్లిగడ్డలు ఒక 3 తీసుకో, అవి టమాటాలు ఒక 5 తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. 12 అవుతుంది. మా వరలక్ష్మి ఏమో వంట చేస్తా అన్నావు, బిర్యానీ చేస్తా అన్నావు, మళ్ళీ ఏంది నువ్వు ఏం తప్పు లేదు అని అన్నది. నేనన్నా, వరలక్ష్మి ఈరోజు నువ్వు ఏం తింటావు అని అడిగితే కుల్లా ఒకటే మాట అన్నది, నాకు పన్నీర్ బిర్యానీ కావాలా, పన్నీర్ దమ్ బిర్యానీ కావాలా అని నేను, సరేలే నీకోసం ఏదైనా చేస్తాను అబ్బా అని పొద్దుగాల లాకర్లో 200 రూపీస్ తీసుకొని, లాకర్ అంటే అదే ఉంటాయి ఇక మనకి పర్సనల్గా దాపెట్టుకుంటాం కదా, ఫోన్పేలు గూగుల్ పేలు కాదు, ఇంట్లో పర్సనల్గా దాపెట్టుకున్న పైసల్లో నుంచి 200ది అంటే ఉన్నవే 200 అని అండి. అవునా, సరిపోయింది. సో ఒకటి చెప్తాను ఫస్ట్, ఒక్క నిమిషం. నేను పుష్ప 2 చూసిన, మస్తు ఉంది. ఫ్యామిలీతో వెళ్ళడంతో చాలా ఆనందంగా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే పన్నీర్ రోజు చేద్దాము అని అనుకున్నాను, కానీ కొద్దిగా నేను మర్చిపోయాను. మా వరలక్ష్మి నువ్వు ఉండు నా పక్కన, నేను చేస్తాను వంటలు అని అన్నది. సో ఫైనల్గా అయితే 2-3 అయితే ఈరోజు ఒక 4 ప్రమోట్ చేస్తాను ఖచ్చితంగా ఛానల్లో. ఎందుకంటే ఆ అక్క వాళ్ళకి నేను చెప్పాను, వాళ్ళ డిస్క్రిప్షన్లో లాస్ట్ లింక్ ఇస్తాను. ఈ బయో లింక్, ఈ వీడియోలో బయో లింక్లో కింద వాళ్ళ లింకు వీడియోస్ బి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళకి జర సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అందరి పేర్లు అయితే కంప్లీట్గా లాస్ట్ ఈరోజు మా ఈవినింగ్ లేకపోతే ఈ పన్నీర్ కర్రీ వరకు చెప్పేస్తాను. ఇప్పుడు పన్నీర్ గురించి మాట్లాడుకుందామా కొద్దిసేపు. పన్నీర్ అయితే అర్ధ కిలో తెచ్చిన, పావు కిలో మనం షాప్లో తీసుకుంటే 100 రూపీస్ అన్నారు. అదే అర్ధ కిలో అయితే ఒక్క నిమిషం గుర్తుంది. అదే అర్ధ కిలో అయితే 140 రూపీస్ చెప్పారు. సో ఇదేదో బాగుంది కదా, మనకి ఇంకో 60 రూపీస్ సేవ్ అవుతున్నాయని బేలా దగ్గరికి వెళ్ళి పన్నీర్ అయితే తీసుకొని వచ్చినాను. సో అక్కడైతే కట్ చేసి పెట్టినాను. చాలామంది ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మటన్ చికెన్ కన్నా పన్నీర్ మేలబ్బా, హెల్త్ బి బాగుంటుంది. కానీ ఇంట్లో రెమెడీ ఏమంటారు, ఇంట్లో చేసుకోవడం అయితే ఇంకా బాగుంటుంది. అది ఒక వీడియో పెడతాను. ఎందుకంటే చాలామంది అడిగారు, అన్న నువ్వు ఎట్లా కుకింగ్ మాస్టరే కదా అన్న, ఏమన్నా ఉంటే చెప్పచ్చు కదా సీక్రెట్స్ అంటే, చెప్తాలే. ఈ మధ్య కొద్దిగా బిజీ ఉండే. నా ఛానల్లో మ్యాక్సిమం ఈ మధ్య ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో నేను పెట్టే కంటెంట్ మీద ఒకప్పుడు నేను వరలక్ష్మితో ఇట్లా గొడవ పడినవి అవన్నీ మీన్స్ ఉంటాయి చూడు, ఆ మీన్స్ వల్ల కంటెంట్ అనేది, ఇది నీ కంటెంట్ కాదు వేరే వాళ్ళ కంటెంట్ అని రావడంతో ఆఫ్టర్ 1 నెల కావస్తుంది ఆపేసిన వీడియో. ఎందుకంటే ఇంత కష్టపడి నేను చేస్తే అవి వేరే వాళ్ళ వీడియోలు అంటే నాకు ఎడ సెట్ అవుతుంది చెప్పు. సో ఇంకా చాలామంది అడిగారు, అన్న వీడియో మంచి 59,000 సబ్స్క్రైబర్లు అయ్యారు ఇప్పుడు మంచి మూమెంట్లో, ఎందుకు నువ్వు వీడియోలు డౌన్ చేసినావు అని అంటే వాళ్ళకి ఏమని చెప్పాలి చెప్పు. ఇప్పుడు నేను కుల్లం ఒకటే చెప్తున్నాడు, షార్ట్ వీడియో చేస్తుర్రా, కట్ వీడియో చేస్తుర్రా, గ్రీన్ వీడియో చేస్తుర్రా, సంబంధమే లేదు. మనం ఏ వీడియోని చేసి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దాని గురించి ఒక 3 మినిట్స్ పెడితే ఆ 3 మినిట్స్లో మీకు సమాజ్ అయినట్టు పెడితే ఆ సమాజ్ అయిన దాంట్లో చేసుకుంటే నాలాగానే సబ్స్క్రైబర్లు పెరుగుతారు, నాలాగానే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అది ఈ వీడియోలో మాట్లాడితే అది ల్యాగ్ పెద్దగా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో నూనె అయిపోయింది. మనం ఉన్న పొజిషన్కి నేను చేసిన ఈ 4 రోజుల్లో 4,000 వస్తుంది జీతం. 4,000లో రంగన్నేమో ఫోన్ ఎత్తలేడు, లింగమన్నేమో 1000 రూపాయలు వేసిండు, ఇంకా 3,000 ఏమో బయట పెండింగ్ ఉంది. ఇంకా బండి ఏమో రిపేర్కి వచ్చింది. ఆల్రెడీ కొండగట్టుకి ప్లస్ మధ్య మడుగుకి వెళ్ళినందుకు అక్కడ కొద్దిగా ట్రబుల్ అయ్యి బండి గుంజుకోబోతలేదు. మ్యాక్సిమం
మూడు అంటే నార్మల్గా అంటే 3000 కిలోమీటర్లే 2500. యాక్చువల్లీ నేను 3000 కిలోమీటర్లు తిరగడం వల్ల బండి అనేది సౌండ్ రావడము కిట్ 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 మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను బండి తీసి ఎక్కడైనా తీసుకుపోయిన తర్వాత ట్రబుల్ అయిందనుకో ఎట్లా అక్కడ 200-300 ఖర్చు అవుతుంది. అదేదో సర్వీసింగ్ చేపిస్తే 1000 రూపాయలు అయిపోతుంది అని బండిని మూల పెట్టేసినాను. పొద్దుగాల నుంచి నేను ఏం చేసినాను అని అనుకుంటే పొద్దుగాల లేచినాను 8 గంటలకి లేచి అక్కడిక్కడ వెళ్ళినాను. ఇంకో విషయం ఏంటంటే నైట్ అయ్యప్ప పూజ ప్రసాదం దొరకదు అనుకున్నాను. అయ్యప్ప ప్రసాదం దొరికింది, ప్లస్ అయ్యప్ప ప్రసాదం బి దొరికింది. అంతా ఆయన దయ అంతే. అదృష్టవంతుల్లో నేను ఒక్కడిని అనుకుంటున్నాను. ఎందుకంటే పడి పూజ అన్న అయ్యప్ప అన్న చాలా ఇష్టం, కానీ నేను పోలేకపోయినాను. ఈసారి ఖచ్చితంగా మా ఇంటికాడ కాకుండా ఇంకెక్కడ జరిగినా కానీ వెళ్తానని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వరలక్ష్మి అయితే నూనెకి వెళ్ళింది. ఇప్పుడు ఏం లేదు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరకాయలు కొద్దిగా రెసిపీ ఉండడానికి ఇదంతా స్పైసీ చేసి మసాలా చేద్దామని. అడ్డమైన మసాలా కాకుండా మన ఇంటి మసాలా. ఏమో వరలక్ష్మి ఎట్లున్నావు, బాగున్నావా? ఇక్కడ కనిపిస్తా పొట్టి కూడా పోయింది. ఏంది చాలా రోజుల తర్వాత తీస్తున్నారు వీళ్ళు వీడియోలు అని అనుకుంటున్నారు. మరి నూనె తెచ్చుకుంది, ఓహో పెరుగు తెచ్చుకుంది. అమ్మ పైసలు ఇచ్చినావు, 30 రూపాయలు ఇచ్చేది ఉండే అబ్బా. షబ్బాష్, వెరీ గుడ్, మా భార్య మంచిదబ్బా. ఇలా పెట్టి అది మిక్సీ తీసుకురాపు సపడాకు పోయి. ఎవరి ఫోను? రైస్ ఆల్మోస్ట్ అయితే అవుతుంది, చూద్దాం. ఈరోజు మా సన్ని ఫోన్ చేసిండు కదా, అందరూ మటన్ అంటారు. అసలు ఒడిబియ్యం మొగోలు తినచ్చమ్మ. ఇరిగిపోతాయమ్మా, జర జాగ్రత్త. పన్నీరు నువ్వే తినేది, నీవే ఇష్టంగా చేసుకుంది. చూసి ఇరిగిపోతాయి మెల్లగా, చూసి చూసి. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. చేతితో కలపనీకి ఉండదా? ఏం కాదు, చేతితో కలపరాదు మమ్మీ. అంత దేడు హుషారు ఉంటుంది ఏమోనంటే. చూడు ఇరుగుతున్నాయా? చల్లగా ఉంది కదా, పెరుగుంది కదా. అవునా? ఏడుంది అమ్మ, వేడి లేదేం లేదు, చల్లగా ఉంది. అన్నీ అబద్ధాలు నడుస్తాను. ఉడికిపోయింది అన్నం. అది ఇదే ఇప్పుడు కుకింగ్ చేసి పన్నీర్ బిర్యానీ లాగా చేయాలి. ఇక వేయించుతా. నువ్వైతే తిప్పు, ఎక్కువ తిప్పకు, పెట్టేసి మూలకు పెట్టేసి. ఓకేనా? రైస్ అయితే ఇట్లా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ గంజి ఉంది. ఎందుకో నేను ఈ కొండలో వేయలేకపోతున్నాను. అదేందో అన్ని ప్రయత్నాలు చేసినాను, కొండ ప్రయత్నం చేయలేకపోతున్నాను. దానికైతే మసాలా ఇట్లా వేసి 4 చెంచాలు నూనె వేసి బాగా మరగెడుతున్నా. ఈమె ఏమన్నదంటే కొద్దిగా ఇవన్నీ తీసి పడేద్దామన్నది. దాంట్లో కొద్దిగా కడిగేసి, అంటే మంచినీళ్ళతో కడిగి పక్కన పెట్టినా. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత ఇది కొద్దిగా వేసి అవి బాగా ఉడుకుతున్నాయి కదా బిర్యానీకి ఎక్కేది. సో నేను అలా చేద్దాం అనుకున్నా. కానీ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఆనియన్ మిస్ అయింది. నేను ఆల్రెడీ అడిగిన ఆనియన్ గురించి అడుగుతామో చూడండి ఏం మాట్లాడుతుంది. ఏం చేద్దామంటే ఏం చేద్దాం, నేనేమన్నా పన్నీర్ కర్రీ అందుకే అది తెలుసు, అర్థమైపోయింది. ఇది మనకి తెలంగాణలో అరుదైన కాయ అంటాం మనమైతే. ఉల్లిగడ్డ. ఓకే ఓకే, ఇది ఉల్లిగడ్డ. నువ్వు ఎట్లున్నావు మమ్మీ? సో ఫ్రెండ్స్, అది
ఇక మీరేమనుకుంటారు, మీ భార్యలు ఏమైనా అడిగితే ఇలానే చేస్తారా? అంటే రోజు చేసేది వేరు, మేము ఒక్కరోజు చేసేది వేరు, గుర్తుపెట్టుకోండి. మా 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 వంటను చూసే మీరు మా ఎంబడి పడింది, మా అమ్మల్ని ఇష్టపడింది. అబ్బో కాదు, లొబ్బో కాదు, లుల్లులు కాదు, ఇది వాస్తవం. సంవత్సరానికి ఒకసారా? ఎవరిని ఏం అడుగుతున్నావో గుర్తుపెట్టుకోవాలి లక్ష్మి, ఎందుకంటే మనము కుకింగ్లలో కింగు. లేపు, ఇంకా లేపు లేపు. సావుల గురించి, పబ్బాల గురించి. కొద్దిగా ఎప్పుడో మర్చిపోయాను కదా, చాలా రోజుల నుంచి నేను కుండలోనే తింటున్నాను. అయితే పన్నీర్ లైట్గా చేసి అదంతా పక్కన పెట్టినాను. నేను గంజి ఖచ్చితంగా తాగుతానండి, పడేయను. నాకు ఏందో పాత అలవాట్లు ఎక్కువ ఇష్టం. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నా అలవాటు నేను మార్చుకోను కదా. సో ఇదంతా రైస్ని తీసుకొని, కొద్దిగా వేడివేడిగానే ఉంది, తీసుకొని మూలలకి వేసి, దాని తర్వాత దాని మీద మళ్ళీ వేయాలి ఇట్లా. సో ఇలా అయితే నేను సెట్ చేసిన భయ్య. కొద్దిగా కర్రీ ఉంది, కొద్దిగా ఇది ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నేను నిండిపోయింది రైస్, కర్రీ నిండిపోయింది. కానీ కొద్దిగా లిమిట్లెస్ లాగా ఇట్లా చేసి స్లిమ్లో పెట్టాలి. స్లిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అనేది మంచిగా క్రేపీగాను అంటే ఏమంటారంట అండి, నాకు తెలియదు, చాలా టేస్టీగా అవుతుంది. చూద్దాం, నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఈ మధ్య కుండ తేవడం వల్ల మొత్తానికి అయితే ఇలా అయితే నేను కుండలు అయితే అరేంజ్ చేసినాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్త కుండ కదా, కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ ఎక్కడవి మాడవు కాలేదు, కొద్దిగా లైట్గా అయింది. సో ఎనీవేస్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇట్లా ఉల్లిగడ్డలు అన్నీ అయితే మా వరలక్ష్మి రెడీ చేసింది. సో నాకు తెలిసిన వరకు అయితే ఒకటే విషయం అయితే చెప్పగలుగుతాను, ఎందుకంటే ఓ మై గాడ్, సో ఇట్లా అయింది చూసారా, ఆవిరి అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కాదు మమ్మీకి ఫ్యాన్ పెడితే చల్లగా అనే ఏం చెప్పాలి మాకి. సరేలే, మనమైతే టేస్ట్ చూద్దాం. కొద్దిగా లైట్గా నాకు తెలియదు కాబట్టి ఓకే, సూపర్గా అయింది భయ్య. ఎట్లుంది మమ్మీ, ఆల్మోస్ట్ ఓకేనా? కారం ఎక్కువ ఉందా? నీ కోపానికి కారం సరిపోతుంది. ఎక్కువ తింటే బొర్ర పెరుగుతుంది. 9:30 అవుతుంది. మా అదృష్టమో దురదృష్టమో కానీ ఈరోజు వాచ్లో సెల్లుబే అయిపోయింది కదా. వాచ్ ఆగిపోయింది, ఏం చేద్దాం. తిను మంచిగా తిను. పన్నీర్ బిర్యానీ అన్నావు, పన్నీర్ అంతా అయిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కూడా అయిపోయింది, అంత దానం తిన్నది. నేనే వేసేయాలి మరి, ఇంకొకరు బి ఉన్నారు.
అంతే. అది రాసుకోపోనికనే వచ్చిండా? ఓహో మా అని ఏమో చెప్తుంది అంటే చుమ్మి అని చుమ్మి చెప్పు మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మా హనీ చుమ్మిపి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను.